అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది. గమనించగలరు. జీవితాన్ని అర్థం చేసుకోవటానికి సమాధానాలు నీ చుట్టూ ఉన్న జనం నుంచే పుడతాయి. ఈ సృష్టిలోని అన్ని బాధలకు మూలం బంధాలు, బంధుత్వాలు. ఆరోగ్యం ఎప్పుడూ మందులతోనే బాగుపడదు. చాలాసార్లు మనశ్శాంతితో, మరి కొన్నిసార్లు మంచి స్నేహంతో, ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో, స్వచ్ఛమైన ప్రేమతో బాగుపడుతుంది. నిజాయితీగా ఉండు కానీ నిందలు వేస్తే మాత్రం పడకు. మౌనంగా ఉండు కానీ అవతలి వాళ్ళు మాట అంటే మాత్రం పడకు. నీకు విలువ లేని చోట ఎప్పుడు నోరు తెరవకు. అవసరం ఉన్న చోట ఖచ్చితంగా వాదించు. ఎవరు ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో వారికి కూడా అలాంటి నాశనమే జరుగుతుంది. అందుకే ఒకరికి మంచి చేయాలన్న ఆలోచన కలిగి ఉండాలి. అప్పుడే అందరికీ మంచి జరుగుతుంది. ఏదైనా పరీక్షించు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకు, ఎందుకంటే అది విలువైన బంధాల్ని దూరం చేస్తుంది. గుర్తుంచుకోండి, అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో, పోరాడి ఓడినవాడు తిరిగి గెలవడం కూడా అంతే సత్యం. ఇద్దరు వ్యక్తులే ఒకలా ఉండనప్పుడు వారి ఆలోచనలు, అభిప్రాయాలు మాత్రం ఒకేలా ఎలా ఉంటాయి? నచ్చితే స్వీకరించండి, అంతేకానీ కించపరచకండి. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం, ఈ రెండూ వదిలేస్తే లైఫ్లో సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సత్యమనేది మహావృక్షం లాంటిది. దానికి మనం నీళ్లు పోసి పెంచితే అది ఎన్నో పూలు, పండ్లు మనకు ఇస్తుంది. మనకు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. మనకు అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించింది సంతోషాన్నిస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. మాటైనా మనసైనా పరిపూర్ణంగా అర్థం అవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి కానీ నిర్లక్ష్యం, చులకన భావం అనేవి ఉండకూడదు. మనం నడవవలసిన చోట పరుగెత్తడం ఎంత తప్పో, మనం మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం కూడా అంతే తప్పు. మాటలు రాని వాళ్లే కాదు, కొన్నిసార్లు మనీ లేని వాడు కూడా మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఆలోచించి మాట్లాడండి, అర్థం చేసుకొని మాట్లాడండి, మంచిగా మాట్లాడండి, పూర్తిగా విన్న తరువాత మాట్లాడండి, నవ్వుతూ మాట్లాడండి, మనసు విప్పి మాట్లాడండి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడండి, మనసు నొప్పించకుండా మాట్లాడండి, తక్కువ మాట్లాడండి. ఎవరికో నచ్చినట్లు మీరు బ్రతికితే మీ లైఫ్ అంతా నటించాల్సి వస్తుంది. అదే మీకు నచ్చినట్లు బ్రతికితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. కడవరకు పోరాడగలిగే ధైర్యం ఉంటే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టిపట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది. మనం లైఫ్లో ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. ఏదైనా సరే నీ బలంతో సాధించాలి కానీ అవతలివారి బలహీనతతో కాదు. ఎందుకంటే నిజమైన గెలుపు నీ కృషి వల్లే లభిస్తుంది కానీ అవతలి వారు ఓడిపోవడం వల్ల కాదు. బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాలిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్న వాడే గొప్పవాడైతే రావణాసురుడిని మించిన పండితుడు లేడు. గుణం ఉన్న శ్రీరాముడు గొప్పోడయ్యాడు. నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే. మానవ జీవితం చాలా విచిత్రమైంది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు. మధ్య వయస్సులో డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉంటాయి కానీ శక్తి మాత్రం ఉండదు. ఒక మనిషి మనసును ఎంత అదుపులో పెట్టుకోగలడో అంత గొప్పవాడవుతాడు. కుళ్ళిన పండ్ల మధ్యలో ఒక మంచి పండును ఉంచితే అది కూడా చెడిపోతుంది. అదేవిధంగా చుట్టూ చెడ్డ మనుషులు ఉంటే మనిషి పరిస్థితి కూడా అంతే. ఈ సొసైటీకి పైన బట్టలు తెల్లగా మెరిసిపోతే చాలు, లోపల వ్యక్తిత్వం మాసిపోయినా పర్వాలేదు. ఏమీ లేనప్పుడు అన్నీ ఉన్నట్టుగా ఉండండి, అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనట్టుగా ఉండండి. ఇదే మనిషి మనుగడకు రహస్యం. అతి గర్వం మిమ్మల్ని గాయపరుస్తుంది. అతి వినయం మీ కొంప ముంచుతుంది. అతి ప్రేమ మీ మనసు విరిగిపోయేలా చేస్తుంది. ఏదైనా ఉండాల్సిన పరిధిలో ఉంటేనే అందం, ఆనందం. నీ గమ్యమేంటో ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం లేదు. నీవు గమ్యం చేరుకుంటే వాళ్లే నీ దగ్గరకు వస్తారు. నీవు ఎవరో తెలియకుండా నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కుక్కలు కూడా తెలియని వాళ్లని చూసి మొరుగుతాయి. అంత మాత్రాన నీవు చెడ్డవాడివి అయిపోవు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు చాలా వరకు మీతో ఏదో ఒక అవసరం
ఉన్నంతవరకే మీకు గౌరవము ఇస్తారు. లేని వినయాన్ని, ప్రేమను నటిస్తారు. ఒక్కసారి మీతో అవసరం తీరాక వాళ్ళ నిజ స్వరూపాలు బయటపెడుతారు. ఏడిస్తే చనిపోయిన వాళ్లే కాదు, బ్రతికి ఉన్నవాళ్లు కూడా రారు, నువ్వు గెలిస్తే తప్ప. వెంట ఉంటా అనేవాడే వెన్నుపోటు పొడుస్తున్నాడు, తోడు ఉంటా అనేవాడే తొక్కేస్తున్నాడు. అందరూ నీ ముందర నటించేవాళ్లే. అవసరం ఉన్నంతవరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం తీరిపోయాక ఆడుకుంటారు. ఇదే ఈ సమాజం తీరు. ఒక కుక్కకి 3 రోజులు అన్నం పెట్టి చూడు, అది 3 సంవత్సరాలైన నీపై విశ్వాసాన్ని చూపిస్తూనే ఉంటుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడు, వాడు నీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. ఒకరితో ఇంకొకరిని పోల్చకూడదు, ఎందుకంటే కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. సింహం ఎప్పుడూ కుక్కలా విశ్వాసం చూపలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవాళ్లే. నీ మాటలను బట్టి ఇష్టాన్ని, నీ కళ్ళను బట్టి కష్టాన్ని తెలుసుకోవడం ఒక్క నీ స్నేహితుడికే సాధ్యం. మొరిగే ప్రతి కుక్కకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి మొరగడం దాని నైజం. అలాగే కొందరు నోరు జారే మనుషులు ఉంటారు, వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పు దెబ్బ వారికి. నీవు ప్రతి అడ్డమైన వాళ్లతో నమ్మకంగా ఉండాల్సిన అవసరం లేదు. నిన్ను నమ్ముకున్న వారితో నీవు నమ్మకంగా ఉంటే చాలు. మీ ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు. విష బీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మీ వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. మీ ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతారు. విష బీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అది మహావృక్షమై మీ వంశాన్ని కూడా నాశనం చేస్తుంది. మీ గురించి ఈ 2 విషయాలు ఎవ్వరితో పంచుకోకండి. 1. మీ భవిష్యత్తు ప్రణాళికలు. మీ సంపాదన. మీకు ఆకలిగా ఉన్నప్పుడు మీకు అన్నం పెట్టిన వారిని, మీరు ఆపదలో ఉన్నప్పుడు మీకు సహాయం చేసిన వారిని ఎప్పటికీ మరువకండి. నీకు వచ్చే కోపం అనేది ఒక చేతకానితనం. నీవు ఏమీ చెప్పలేని, చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక ఆయుధం. ఆ కోపం వలన బంధాలు దూరమవడం తప్ప దాని వలన ఉపయోగం ఏమీ లేదు. అమాయకత్వంలో తెలివితేటలు ఉండొచ్చేమో కానీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు. అసలు బ్రతకనివ్వరు. ఎవరి లైఫ్ వారికి గొప్ప. అంతేకాని ఎదుటి వారితో పోల్ని చూసుకుని ఊరికే ఆరాట పడితే కలిగే లాభం మాత్రం 0. ఎవరైనా నవ్వితే మీ వల్ల నవ్వాలి కానీ మిమ్మల్ని చూసి నవ్వకూడదు. ఎవరైనా ఏడిస్తే మీ కోసం ఏడవాలి కానీ మీ వల్ల ఏడవకూడదు. డాంబికాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు. మీకు సాయం చేసిన వారిని ఎప్పుడైతే పతనం చేయాలనుకుంటారో అప్పుడే మీ అసలు పతనం ప్రారంభం అవుతుంది. చప్పట్లు కొట్టించుకోవడానికి సింహం నడిస్తే సరిపోతుంది, కానీ కోతి మాత్రం సర్కస్ చేయాలి. ఎదురు తిరగని వారందరూ పిరికివారు కాదు. బెదిరించే వారందరూ బలవంతులు కాదు. ఓడిపోతే గెలవడం నేర్చుకోచ. మోసపోతే జాగ్రత్తగా ఉండడం నేర్చుకో. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకో. ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడి కంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసిన వాడే గొప్ప. మన చేతిలోని డబ్బు, మన నోటిమాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే మనకు విలువ. 40 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటే నీకు కలిగే సంతానానికి నీ వృద్ధాప్యంలో నిన్ను చూసుకోనేంత వయస్సు రాదు. ఆలోచించు. నీ తప్పు ఏమీ లేకుండా నిన్ను ఎవరైనా బాధ పెడితే నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకపోయినా పర్వాలేదు. కాలం తప్పక శిక్షిస్తుంది. భర్త యొక్క ఆదాయాన్ని, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య ఉంటే నిజంగా ఓ వరమే. మీకు విలువ ఇవ్వని వారి వద్దకు వెళ్లి మీ విలువను పోగొట్టుకోకండి. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వారికి దూరంగా ఉండండి. మీ ముందు ఒకలా, మీ వెనుక మరోలా ఉండే వారిని దూరం పెట్టండి. అభిమానించే వాళ్లను, ప్రేమించే వాళ్లను, సహాయం చేసిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకండి. ప్రయత్నం అనేది మీ ధర్మం. ఫలితం అనేది దైవ నిర్ణయం. పరిస్థితులు అనేవి కాల నిర్ణయం. ఎదుర్కోవడం అనేది మీ మనోధైర్యం. రేపే చనిపోతావు అన్నట్లు జీవించు. ఎప్పటికీ జీవిస్తావు అన్నట్లు నేర్చుకో. ఎంత అరగదీసినప్పటికీ
గంధపు చెక్క తన సువాసన కోల్పోదు. అలాగే ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ ధీరుడు తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు. డబ్బు లేకుంటే మీ ఇంట్లోనే మీకు విలువ ఉండదు. అలాంటిది ఈ సమాజంలో ఎలా ఉంటుంది? ఇది వరకు మనుషులు గుణం చూసి దగ్గరయ్యే వాళ్ళు కానీ ఇప్పుడు మనీని చూసి దగ్గరవుతున్నారు. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. మీ మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. అదే మీ మాటకు విలువలేని చోట అడిగినా సమాధానం దొరకదు. అపజయం అంటే ఓడిపోవడం కాదు, ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం.